అందరికీ నమస్కారం. నా పేరు బిల్ల యాదగిరి, వేలేరు ఎంపీటీసీని, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీటీసీని. ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ వేలేరు గ్రామ అభ్యర్థి కాయిత మాధవరెడ్డి గారిని అధికారికంగా ఆల్రెడీ ఎమ్మెల్యే గారు పత్రికల సమావేశంలో లెటర్ ప్యాడ్ ద్వారా ఆల్రెడీ ప్రకటించిండు. మేము ఆల్రెడీ ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నాము. అత్యధిక ఓట్ల మెజార్టీతోని కాయిత మాధవరెడ్డి గారు గెలుస్తున్నారు. వేలేరు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా అధికార పార్టీలో ఉన్న మేము మాధవరెడ్డి ద్వారా చేపించి ప్రజలకు చేసి చూపెడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు పార్టీ టికెట్ విజయపూరి మల్లికార్జునకు తిరస్కరించారు. అది సభముఖంగా తెలుసు, అందరికీ తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ బూటక మాటలతోని, బూటక ప్రచారంతోని, ఒక నకిలీ ప్రచారంతోని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని మాకు తెలిసింది. మన పాంప్లెట్లలో, కరపత్రాలలో ప్రచురించడం జరిగింది. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అది చేసినంత మాత్రాన ప్రజలు నమ్మరు. నీకు బీఫామ్, నీకు పార్టీ టికెట్ ఇచ్చిందా లేదా, రచ్చబండ లెక్క అంబేద్కర్ గారు మాట్లాడదాం దమ్ముంటే రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. నీకు దమ్ముంటే అంబేద్కర్ బొమ్మ కాడికి రా. కార్యకర్తల సమావేశంగా ప్రజల ముందట నీకు టికెట్ ఇస్తే మీకు దానికి కట్టుబాటు చేస్తాం, ప్రజలే నిర్ణయిస్తారు. అంబేద్కర్ బొమ్మ కాడికి రావాలని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా, మీ విలేకరుల ద్వారా మల్లికార్జున గారికి నేను తెలియజేస్తున్నాను. నువ్వు అక్కడ బొమ్మ కాడికా, నువ్వు చెప్పిన కాడికన్నా మేము వస్తాం. కార్యకర్తలను తీసుకొని, ప్రజలను ముఖ్యులను తీసుకొని కూడా వస్తాం. నీకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వక ముందుకే ఇప్పుడే అబద్ధాలు ఆడుతావు అంటే నువ్వు రేపు ప్రజలను ఇంకెంత మభ్యపెడతానో ప్రజలే నిన్ను గ్రహిస్తారని కూడా, గమనిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా ఆల్రెడీ తెలుసు. కానీ మళ్ళొకసారి చెప్తానా, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాయిత మాధవరెడ్డి, అది అందరికీ తెలుసు. మళ్ళొకసారి కూడా చెప్తాను కాబట్టి మీరు కూడా గ్రహించాలి. ఎవరి మాటలు కూడా నమ్మొద్దని ఆయన ఇప్పుడే మనకు అబద్ధ ప్రచారం చేస్తాడు. మాకు మీ పత్రికల ముందటనే ఎవరికి టికెట్ వచ్చినా కట్టుబడి ఉంటానని కాయిదం ఉన్నది. అది కూడా మీకు ఇప్పుడు జిరాక్స్ ఇస్తా. మళ్ళీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు లెటర్ ప్యాడ్ మీద ఇచ్చింది కూడా మీకు ఆధారాలతో సహా చూపెడతాం. దమ్ము ధైర్యం ఉంటే అంబేద్కర్ బొమ్మ కాడికి రావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీ యొక్క ప్రవర్తన నచ్చకనే టీఆర్ఎస్ పార్టీలో నీకు కార్యకర్తలు టికెట్ నిరాకరించిండు. ఆ కమిటీ మొత్తం ఏకగ్రీవ తీర్మానం, 18 మంది కమిటీ సభ్యులు ఉంటే 16 మంది మొత్తం ఏకగ్రీవంగా కాయిత మాధవరెడ్డికి టికెట్ ఇవ్వాలని సంతకాలు పెట్టిన కాగితం కూడా మా దగ్గర ఉన్నది. పేపర్లతో సహా మేము ముందటగా అంబేద్కర్ బొమ్మ కాడ మాట్లాడతాం. దమ్ము ధైర్యం ఉంటే అటు పక్క ఉన్న నాయకులు ఎవరైనా కానీ రావాలని మేము సందర్భంగా కోరుకుంటున్నాం. ప్రజలకు కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా నిన్న విలేకరులు మీరే చర్చా వేదిక పెట్టిర్రు. చర్చా వేదికకు వస్తే కూడా మేము అడుగుదాం అనుకున్నాం. ఎందుకంటే మాకు అప్పుడు అడిగే ఛాన్స్ మీరే ఇచ్చిర్రు. మేము కూడా అడుగుదాం అనుకున్నాం. ఆ చర్చా వేదిక కూడా రాలేదు. ఇప్పుడు ధైర్యం దమ్ముంటే అంబేద్కర్ కాడికన్నా రావాలి. మేము కూడా వస్తాం. సామరస్యంగా ఇదే పత్రికా విలేకరుల ముందు మేము మాట్లాడతాం. ఆయనకు టికెట్ ఇచ్చినట్టయితే ఊళ్ళో మేము ఎక్కడికంటే అక్కడికి ప్రజల ముందు మేమే ఆయన కోసం చెప్తాం. మరి ఇప్పుడు ఆయన కట్టుబడి ఉంటాడో నేను అడుగుతాను. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను.